ఏపీ వ్యాప్తంగా ఆలయాల్లో వైసీపీ నేతలు పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. తిరుమల పవిత్రతను, లడ్డూ ప్రసాద విశిష్టతను ఏపీ సీఎం చంద్రబాబు అపవిత్రం చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేయాలని వేడుకుంటూ ఈ పూజలు నిర్వహిస్తున్నామని వైసీపీ నాయకులు చెబుతున్నారు. అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు ఈ పూజలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. గుంటూరులో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని పూజలు చేశారు. ఇక విశాఖలో గుడివాడ అమర్నాథ్, మచిలీపట్నంలో పేర్ని నాని, కాకినాడలో ద్వారంపూడి పూజలు చేశారు. ఈ సందర్భంగా నేతలంతా చంద్రబాబుపై మండిపడ్డారు. మరి నువ్వేం చేసావు? తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. నెయ్యి పాలిటిక్స్ తో చంద్రబాబు తన గొయ్యిని తానే తవ్వుకున్నారని విమర్శించారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే సీఎం శ్రీవారి లడ్డూ కల్తీని తెరపైకి తీసుకొచ్చారని చెప్పారు. వైసీపీ పిలుపులో భాగంగా ఆయన రిషికొండలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. కల్తీ నెయ్యి వాడారు, కానీ ఎక్కడ వాడారో తెలియదు అంటున్నాడు ముఖ్యమంత్రి. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ వాస్తవంగా అది జరిగుండుంటే ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అనేటువంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఏ రకంగా కప్పిపించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ కల్తీ నెయ్యి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి, గత ప్రభుత్వానికి పాత్ర ఉందని, ఈ తప్పంతటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం మొదటి రోజుల్లో చేసి చివరికి ఏమీ లేదని తెలిసి దాని నుంచి ఏ రకంగా బయటపడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలనేటువంటి ఆలోచన ఉంటే నేరుగా ఎదుర్కోండి, నేరుగా రాజకీయాలు చేయండి, నేరుగా పోరాటం చేయండి. మీరు అధికారంలో ఉన్నారు, అంతేగాని చివరికి ఆ దేవుణ్ణి కూడా ఇంట్లో తీసుకురావడం అనేటువంటిది నెయ్యి గొడవతో తెలుగుదేశం పార్టీ వారి రాజకీయ పార్టీకి 6 అడుగుల గొయ్యి తవ్వుకున్నారనేటువంటి మాట గతంలో చెప్పాం. దీనికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. ఈ ప్రభుత్వం తక్షణమే సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేయాలి.